గారు ద్వారా యూట్యూబ్లో నా సాక్ష్యాన్ని రికార్డ్ చేయించినప్పుడు, యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు అనేకులు విని మరి నాకు ఫోన్ చేశారు. అందులో ఈ గ్రూప్లో ఉన్న వెంకట్రావు గారు, ప్రొఫెసర్ గారు మరి నన్ను ఫోన్ చేసి గత 2 సార్లు ఇది గ్రూప్లో జాయిన్ అయ్యమని తర్వాత నన్ను నా సాక్ష్యాన్ని, వాక్యాన్ని ఈరోజు పంచుకోవటానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వెంకట్రావు గారికి, జీవం గల దేవుడికి మరి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి నా యొక్క చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకొని మరి అసలు వాక్యం అంటే వాక్యం గురించి సాక్ష్యం కంటే వాక్యం ఎక్కువ కనుక వాక్యం కూడా క్లుప్తంగా చెప్పాలని ఇచ్చిన టైంలో ముగించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కట్టిపూడి సుబ్బారావు. నాది పశ్చిమ గోదావరి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరు అనే చిన్న కుగ్రామం. మరి నాకు ఇప్పుడు 68 పూర్తయినాయి, 69వ సంవత్సరం వచ్చింది. మరి నా బాల్య దినములలోనే నేను యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుడుగా అంగీకరించాను. సామాన్యంగా 5వ సామాజిక వర్గాల్లో ఎవరైనా ప్రభువుని ఎరిగారంటే నేను యాక్సిడెంట్లో చనిపోయే స్థితిలో ఉన్నాను. ఆ చివరి గడియల్లో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి యేసయ్య నన్ను బ్రతికించంటారు. అలాగే అనారోగ్యంలో డాక్టర్లు చనిపోతా ఉన్నప్పుడు మరి ఆ పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి యేసయ్య నన్ను బ్రతికించని ఆ విధంగా నమ్ముకుంటారు. మరి అన్ని రకాలుగా అప్పులు అయిపోయి ఆత్మహత్య సిద్ధపడినప్పుడు మరి ఆ టైంలో కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి యేసయ్య నా సమస్యల నుంచి పరిష్కరిస్తే నేను ప్రభువుని ఎరుగుతానని ఆ విధంగా 5వ సామాజిక వర్గాల నుంచి ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు. మరి నా సాక్ష్యం వేరే విధంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5. గర్భములో నిన్ను పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భములో నుంచి నిన్ను బయలుపడక ముందే నేను ప్రతిష్ఠించుతున్నాను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు నాయనా. ప్రభువా, మీ యొక్క కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా ఈ జూమ్లో మరి నా సాక్ష్యాన్ని, మాటల్ని పంచుటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాటలు నావి కాదు. నన్ను మీరు ఏ విధంగా రక్షించారో, మీతో మరి నన్ను ఏ విధంగా ఈ విధంగా ఉంచారో నీ కృప కొరకే స్తుతి చెల్లిస్తూ ఈ సమయం మేలుకరంగా చేయమని, నన్ను మీ నోటు బోరగా వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి నా యొక్క బాల్య దినములలో యేసు ప్రభు పలాని వారి దేవుడు, పలాని వారి దేవుడు, పలాని వారి దేవుడు అంటున్న సమయంలో మరి నేను యేసు ప్రభుని ఎలాగ ఎరిగానంటే, ఏ విధంగా నా సొంత రక్షకునిగా అంగీకరించానంటే, మరి మా తల్లిదండ్రులకు మేము 5గురు పిల్లలం, 3 అక్కలు, చెల్లి, నేను. మరి నాకు మరి ఈ యొక్క భక్తి ఎలాగొచ్చిందంటే, మొదటగా మరి మొదటి తిమోతి 1వ అధ్యాయము 3-5 వచనాలు, 3-5 మధ్యలో ఒక మాట ఉంది. మొదటి తిమోతి 1వ అధ్యాయము 3-5 వచనాల మధ్యలో అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, ఓ తిమోతి, ఈ యొక్క విశ్వాసము నీకు ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు యందు గల అచంచల ప్రేమ నీకు ఎలాగొచ్చింది? మొదటని అమ్మమ్మ అయిన లోయలోను, ఆ యొక్క లోయలో ఉన్న భక్తి నీ తల్లి అయిన యునేకీలోను, ఆ తల్లిలో ఉన్న భక్తి నీ యందు సహా వచించున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటారు. కనుక మరి మా తల్లిదండ్రులు విద్య లేని నిరక్షరాస్యులు. మరి నన్ను మరి యూనివర్సిటీ వరకు చదివించారు. నేను రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గనులు భూగర్భ శాఖ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా మరి పనిచేసి 2016 డిసెంబర్ 31న మరి రిటైర్డ్ అయ్యాను. మరి నాకు ఈ భక్తి రావటానికి ముందుగా మా ఉభయ గోదావరి జిల్లాల్లో మరి గోదావరి డెల్టా మిషన్ అనే సంస్థ మరి సుమారు 100 సంవత్సరాల క్రితము మొత్తం ఈస్ట్ గోదావరిలో అంబాజీపేట, వెస్ట్ గోదావరిలో నరసాపురం, మరి మా పక్కన ఉన్న చాగల్ గ్రామాల్లో మిషనరీ హాస్పిటల్స్ పెట్టి తక్కువ ఖర్చుతో ఖరీదైన మందులు ఇవ్వటం ద్వారా మరి ఆ విధంగా మరి వైద్య పరిచర్యకు ముందు మరి సువార్త చెప్పి ఇచ్చేవారు. మా తల్లి గారిది చాగల్లు, పుట్టిల్లు చాగల్లు గ్రామం. మరి అయితే మరి మా తల్లి గారికి మా తాతగారు, అంటే మా అమ్మగారి తండ్రి గారు, మా తాతగారు చిన్నప్పుడే చనిపోతే మరి అమ్మమ్మ, మా తల్లి
తల్లి అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడే చనిపోతే మా తాతగారు మా అమ్మగారు మేనత్త పెంచి మా నాన్నగారికి వివాహం చేశారు. మొదటి సంతానముగా మా పెద్దక్కయ్య పుట్టింది, రెండో సంతానంగా రెండో అక్కయ్య పుట్టింది, మూడో సంతానంగా అబ్బాయి పుడతాడు అనుకుంటే మరి అలా ఆఖరి నిమిషంలో అమ్మాయే పుట్టిందని బాధపడ్డారు. నాలుగో సంతానంగా మరి అబ్బాయి పుట్టాలని ఆశపడ్డారు. అయితే మరి మా యొక్క తల్లి గారి యొక్క మేనత్త ఇప్పటికే 3 అమ్మాయిలు వచ్చారు, నాలుగో కానుపులో అబ్బాయి పుట్టితేనే నేను బ్రతుకుతాను, లేకపోతే హాస్పిటల్ పక్కనున్న కొవ్వూరు పక్కనున్న గోదావరి నదిలో మరి చనిపోతానని మరి ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ విధంగానే దేవుడు నన్ను మరి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నాలుగో సంతానంగా మరి నన్ను మరి మా తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఈ విధంగా మరి నన్ను మరి మా తల్లిగారు ఆ యొక్క మిషనరీ హాస్పిటల్ యొక్క సువార్త పరిచర్యకి ఆమె హృదయం తెరుగుపడటమే కాకుండా వారి ద్వారా ఆమె బాప్తిసం కూడా తీసుకుంది. అయితే మా అమ్మగారు మేము చిన్నప్పుడే బాప్తిసం తీసుకోవటం ద్వారా ఆమెకి చదువు లేదు, మరి ఆమెలో ఉన్న భక్తి విశ్వాసము వైరాగ్యము మమ్మల్ని ఈ భక్తిలో పెరగటాకే ఎంతో ఉపకరించింది. 1 నుంచి 5 వరకు ఎలిమెంటరీ స్కూల్లో చదివిన దానికి ముందు 3 సంవత్సరాల వయసులో ధనుర్వాతము టెటనస్ అనే వ్యాధికి గురై మరి సరిపోవటానికి సిద్ధమైనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కొవ్వూరు తీసుకెళ్లారు. మరి మా గ్రామం ఒక కుగ్రామం అన్నాను, సదుపాయం లేని గ్రామం. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు మరి నువ్వు ఈ అబ్బాయి 24 గంటలు మరి కనిపెట్టాలి, మేము చేయవలసిన వైద్య పరిచర్య చేస్తాము, 24 గంటలు గడిస్తే బ్రతికితే బ్రతికినట్టు లేదా చనిపోయినట్టు అన్నారు. 24 గంటలు అయిపోయింది, మరి కంటి చూపు లేదు, నోటి మాట లేదు, ఒక పలసే నడుస్తుంది. ఈ విధంగా 10 రోజులు పరప్రాణంతో హాస్పిటల్లో ఉంచారు. 11వ రోజుని మరి డాక్టర్లు బ్రతుకుతాడమ్మని తీసుకెళ్ళమంటే మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. మా అమ్మగారు నాకు జ్ఞానం ఒక్కొచ్చిన తర్వాత, కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత చాలాసార్లు చెప్పింది, మరి నీవు ఆ 3 సంవత్సరాల వయసులో హాస్పిటల్లోనే చనిపోయావు, నువ్వు బ్రతికి పట్టగట్టి మా ఎదుట జీవిస్తావనే ఆశ ఏ కోసైనా మాకు ఆ రోజుల్లో లేదు, నేను నమ్మిన యేసయ్య నిన్ను బ్రతికించాడని చాలాసార్లు చెప్పింది. మరి 1 నుంచి 5 వరకు మా యొక్క గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. 1968లో నాకు అప్పుడు 11వ సంవత్సరం. మరి 6th క్లాస్ కొవ్వూరు గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేశారు. మరి కొవ్వూరు వెళుతున్నాను. మా తల్లిగారు మరి చదువుకోలేదు కనుక మా తల్లిగారు ఏం చెప్పిందంటే, సంఘము, సమాజము, కులము, బంధువులు, ఆచారాలనే బంధకాలతో ముళ్ళకంపల మధ్యలో అణిగట్టిపోయి ఉన్నాను, మరి నీవు మరి ఊరు విడిచి కొవ్వూరు వెళుతున్నావు కదని కొవ్వూరులో ఉన్న బెతెస్దా మందిరం, ప్రార్థనా మందిరం, భక్త సింగ్ గారి సహవాసానికి 4 వారాలు తీసుకెళ్లి చూపించింది. ఇదే భక్తి అని చెప్పింది. అది 1968వ సంవత్సరం 6వ తరగతి. నేను క్రమముగా చర్చికి వెళుతున్నాను ఆదివారం. మాకు సండే స్కూల్ మాస్టారు యోహాన్ గారైనా ఆయన చనిపోయారు. మరి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదువుతుండగా మరి అక్కడ కథలు, కంఠత వాక్యాలు, పాటలు ఎన్నో చెప్తుంటే ఎంతో ఆకర్షణగా వినేవాడిని. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37, 38, 40 వచనాల ప్రకారంగా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలని మరి ఆ విధంగా చెప్తే మారు మనసు అనుభవంలోకి నేను రాగలిగాను. అలాగే రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకములో రక్షకుడుగా, ప్రభువుడుగా వచ్చాడని, ఆయన మానవుల పాప పరిహారం కోసం తన ప్రాణాన్ని కల్వరి సిలువలో బలి చేసి పరిశుద్ధ రక్తం చిందించి మరి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచాడని నమ్మితే రక్షించబడతా ఉన్నారు. ఆ విధంగా యేసు ప్రభుని విశ్వసించాను. మారు మనసు అనుభవం, మరి రక్షణ అనుభవంలోకి వచ్చాను. మరి 9th క్లాస్కి వచ్చిన తర్వాత మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడద్దని ఈ విధంగా చెప్తూ వస్తుంటే బాప్తిసం తీసుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలనే ఆలోచనతో మరి మా అమ్మగారిని అడిగాను, అమ్మ సండే స్కూల్లో మరి మారు మనసు అనుభవం అంటే చెప్పారు, నా అనుభవంలోకి వచ్చాను, రక్షణ అనుభవం అంటే చెప్పారు, రక్షణ అనుభవంకి వచ్చాను, బాప్తిసం తీసుకొని మరి ఆత్మీయంగా ఎదగాలంటే మా అమ్మగారు నన్ను భయపెట్టింది. నేను ఈ వయసులో ఉండి బాప్తిసం తీసుకొని నిలబడలేకపోతున్నాను, పడిపోతున్నాను, నువ్వు ఎదిగే వయసు, మరి వాక్యం అనే ఉద్రేకంతో యవన వయసులో తొందరపడుతున్నావు, అప్పుడే వద్దు, మరి నీకు కొంచెం అనుభవం కావాలి, బాప్తిసం తీసుకుని తప్పు చేయకూడదని చెప్తే భయపెడితే మానేశాను. మరి 1973లో 10వ తరగతి పాస్ అయ్యా.
మరి 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం. మరి 1973 సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో మరి మా గ్రామంలో ఉన్న స్థానిక పాస్టర్ డానియల్ గారితో కలిసి తాడేపల్లిగూడెంలో బేతేల్ అసెంబ్లీ మీటింగ్లకు వెళ్ళా. మరి 1, 2 తారీఖులు వాక్యం విన్న తర్వాత మరి 3వ తారీఖుని బాప్తీసం తీసుకున్న వాళ్ళు పేరు ఇవ్వండి అంటే నా పేరు కూడా ఇచ్చాను. ఆ పాస్టర్ గారు అందరినీ కౌన్సిలింగ్ చేస్తూ, ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నావు, నీ కులం ఏంటి, నీ వయసు ఏంటి, దేనికి తీసుకుంటున్నావు, ఎవరు తీసుకోమని ఒత్తిడి చేశారంటే మా అమ్మగారు లాగా భయపెడితే నేను కూడా ముందు భయపడ్డాను. తర్వాత అయ్యగారు నన్ను వద్దనకండే, నా అంతరాత్మ నన్ను 2 సంవత్సరాలు బట్టి ఘోషిస్తుంది తీసుకోమని, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తానని మరి ఆ విధంగా చెప్తే ఆయన నన్ను కాదనలేక బాప్తీసం ఇచ్చాడు. అప్పుడు నా యొక్క అంతరాత్మ నాకేమనిపించిందంటే, మరి ఫిలిప్పీ 1:21లో బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం. ఏంటి ఆ వైరాగ్యము? సామాన్య రైతు కుటుంబం, అది ఆగర్భ శ్రీమంతులం కాదు. మరి ఆ వైరాగ్యం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనేది ఆ వయసులో ఆలోచింపజేస్తుంది. మరి మా ఇంట్లో నాకు 3 అక్కలు ఇల్లరకం, వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు. 14 మంది మేనల్లుడు మేనగోడలతో ఇంటి దగ్గర చదువుకుంటాక సామాన్య కుటుంబం ఉన్నాను కదా. మరి నాకు అననుకూలంగా ఉంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మరి నాకు క్లాస్మేట్ అల్లాడి సూర్యచంద్ర ప్రకాశరావు, మా పక్కన ఉన్న కుమారదేమ గ్రామం, మరి మేమిద్దరం మనసు కలిసి జూనియర్ కాలేజీకి ఉత్తరం వైపునున్న మరి ఇళ్లలో రూమ్ తీసుకొని చదువుతున్నాం. నా యొక్క దినచర్య రూమ్ లో ఉంటుండగా ఏంటంటే, పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మరి బైబిల్ చదవటం నాకు అలవాటు. వాడు నా కోసం ఏం చేసేవాడంటే ఆంజనేయ దండకం చదివేవాడు. మరి ఎవరి మనోభావాల వాళ్ళవి, ఎవరి అభిమతం వాళ్ళది అనుకున్నాను. కానీ వాడు ఏమన్నాడో, మంచి తెలివితేటలు గలవాడు, మంచి వాగ్దాటి, ఏమని వాడంటే, ఒరే నా రూమ్మేట్ నువ్వు ఏందిరా, నువ్వు కమ్మోడై బుట్టి, భారతీయుడే బుట్టి, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఈ క్రైస్తవ మతం ఏంటి, ఈ బైబిల్ ఏంటి, మీ అమ్మ నీకు ఉగ్గుపాలతో ఏమైనా నేర్పేసింది, మన గ్రంథాల్లో లేనిదేంటి, బైబిల్లో ఉన్నదేంటని చెప్పమనేవాడు. నాకు అప్పుడే మరి బైబిల్ గురించి కొంత తెలుసు, చదువుతున్నాను. హైందవ గ్రంథాల గురించి తెలీదు, నేను చాలా అమాయకుడిని, నాకు వాగ్దాటలేదు. సరే నేనేమనుకున్నాను, ఒరే నీ అభిమతం నీదిరా, నా అభిమతం నాది, మనం చదువుకుంటాకి ఎందుకు వచ్చాం రూమ్లోకి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని. ఇది గొడవ ఏంటంటే నేను చూడలేను, నా రూమ్మేట్ ఈ పరిస్థితుల్లో ఉంటే చూడలేనని గొడవ చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజు గడుస్తున్నాయి. ఒకరోజు మరి మా క్లాసు కాలేజీ సెలవిస్తే ఇద్దరు ఫ్రెండ్స్ సుమారు 12-15 వరకు రూమ్కి వస్తే, వాడు అవకాశాన్ని చూసి మరి నా రూమ్మేట్ సుబ్బారావు చూడరా, వీడి కమ్మోడే బుట్టి, భారతీయుడే బుట్టి, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఈ క్రైస్తవ మతం, ఈ బైబిల్ ఏట్రా అంటే వాడికి చెప్పలేడు, మన గ్రంథాల్లో లేనిదేట్రా చెప్పలాడని. ఇలా ఎప్పుడైతే వాళ్ళకి ఆ యొక్క మాట ఇచ్చాడో, వాళ్ళు కూడా నన్ను ఒక అరగంట సేపు ఆట పట్టించారు. నా రక్తం ఉడికిపోతుంది, అనేక రకాలుగా హేళనగా మాట్లాడుతున్నారు, ఏడ్పే తక్కువ. అయితే ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పలేకపోకున్న పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇంకా నేను, దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, నా అంతరాత్మ నన్ను ఘోషిస్తుంది, ఏంటి ప్రభా, మారు మనసు అన్నాను, రక్షణ అన్నాను, బాప్తిస్మం అన్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదా, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని. మరి అప్పుడు నాకు కనిపించింది, దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హెచ్చు కులాలు, కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, సిక్కు, మరి క్షత్రియ, ముస్లింస్, ఇలాగ హెచ్చు కులాలు ఎన్నున్నాయో ఆ కులాల్లో ఉన్న వాళ్ళు మరి యేసు ప్రభుని వాళ్ళ జీవితాల్లో రక్షకుడుగా, ప్రభువుడుగా అంగీకరించి వాళ్ళ సత్యాన్వేషణ జీవిత చరిత్ర మరి రాసిన పుస్తకాలు, క్రైస్తవ పుస్తకాల్లో ఆ వయసులోనే కొని చదువుకున్న తర్వాత నాకు వాగ్దాటి లేకపోవచ్చు, వాక్చాతుర్యం లేకపోవచ్చు, యేసు ప్రభు నిజమైన దేవుడని గ్రహించి ముందుకు వెళ్ళిపోయా. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదివాను, ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. నాకు పీజీ సెంటర్ కొత్తగూడెం మరి మైనింగ్ అండ్ మినరల్ ప్రాస్పెక్టింగ్ కోర్సులో నాకు సీట్ అలాట్ చేశారు. అది 81-82లో నా ఎంఎస్సి కోర్సు. మరి అక్కడ ఎంఎస్సి చదువుతుండగా మరి నా పేరు బాప్తిసం తీసుకున్నప్పుడు జైపాల్ అని పెట్టారు, కానీ పేరు మార్చుకుంటాం తెలియక, గెజిట్ నోటిఫికేషన్ తెలియక నా పేరు సుబ్బారావు అని ఉంది. మరి కాలేజీకి వెళ్ళాము, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని మరి ర్యాగింగ్ చేయటానికి సాయంకాలం టీ స్నాక్స్ గ్రూప్ లో కూర్చోబెట్టిన తర్వాత సినిమా పాటలు పాడమన్నారు. నాకు సినిమా పాటలు, నేను సినిమాలు చూడలేదు, 1-2 6th 7th ఏదో చూస్తుంటా, నాకు తెలియదు, మరి నేను పాడనని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, 21st centuryలో సినిమాలు చూడని పిచ్చోడు ఉన్నాడా, నువ్వు ఆంధ్రా నుంచి వచ్చావు ఏందనుకున్నావని అన్నారు. నాకు 1 నుంచి 3వ పేరు నా పేరు. అలాగే 12 మంది అయిపోయారు. మరలా నాకు తిరిగి వచ్చింది.
నువ్వు పాడతావా మా యొక్క క్రియ చూపించమంటావంటే ఇంకా ఉంది. మరి అప్పుడు నా పక్కన సీనియర్ని అడిగాను, అయ్యా నేను నిజంగా చెప్తుంటే నమ్మట్లేదు, ఏదైనా భక్తి గీతం పాడొచ్చా అంటే పాడొచ్చు అన్నారు. అప్పుడు నేను కళ్ళు మూసుకుని, ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్, ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ ఆల్ యువర్ వే, ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అని బైబిల్ కోరస్ పాడిన తర్వాత అందరికంటే ఎక్కువగా నాకు తప్పట్లు కొట్టేశారు. ఆర్ యు క్రిస్టియన్, నీ పేరు సుబ్బారావు ఉంది, జాన్సన్, డేవిడ్సన్, సామ్యూల్, జాకబ్, పీటర్సన్ అనే క్రిస్టియన్ పేర్లుంటే నువ్వు క్రిస్టియన్ కదా, సినిమాలు చూడడం కనుక మీ భక్తి గీతాలు పాడమందును, నీ పేరు సుబ్బారావు ఉన్నావు కదా అని ఈ విధంగా అయిపోయింది. కనుక మరి సాక్ష్యాన్ని ఇలా పొరలాగించుకుంటే ఇబ్బందిగా ఉంటది. నా యొక్క మెయిన్ ఇన్సిడెంట్ ఇవాళ వాక్యానికి ఆధారమైన ఇన్సిడెంట్ చెప్తాను. మరి అక్కడ నాకు తెలంగాణలో చదువుతుంటే ఆంధ్ర వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగినట్టుగా తెలంగాణ వాళ్ళు బీర్ తాగుతారు ఎక్కువ. మరి అక్కడ నన్ను 2 years లో సిగరెట్ కాల్చాలని, సినిమా చూడాలని, మందు తాగాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ నేను నా భక్తి వైరాగ్యాన్ని బట్టి నేను వాళ్ళకి మాటలతో సరిచెప్పి నేను చేయలేను అన్నాను. వాళ్ళు ఏమన్నారు, ఎవరి కాళ్ళు ఎంఎస్ అయిపోయిన తెలిపేటప్పుడు మనం చదువుకున్నాము, మన కాలంలో లేడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఉక్కు మనిషి పేరు విన్నాము, కానీ మరి నీవు మా యొక్క 2 years లో సీ అండ్ ఎంజాయ్, టేస్ట్ అండ్ ఎంజాయ్ అని చెప్తే కనీసం నువ్వు దేంట్లోనూ కూడా పాలు పొందకుండా మొండిగా మరి పట్టు వదలవి మరి ఐరన్ మ్యాన్ గా ఉండిపోయేవని ఆ విధంగా అంటూ వెళ్ళిపోయారు. మరి నేను మరి ఎంఎస్ అయిపోగానే మరి డిసెంబర్ 82లో ఎంఎస్ అయిపోయింది. ఆగస్ట్ సెప్టెంబర్లో, డిసెంబర్లో కోఆపరేటివ్ సెక్టర్ లో హైడ్రోజియాలజిస్ట్ గా జాయిన్ అయ్యాం. 2 years ఉద్యోగం చేసిన తర్వాత వివాహం చేసుకుంటాకు వచ్చాం. వివాహ పరిస్థితుల్లో మరి నాకు మరి ఎవరు చేసుకోవాలి, ఏంటి చేసుకోవాలంటే మాకు కొంచెం బంధువైన ఈడుపుగంటి ఫిలోమాన్ గారు, ఆయన పేరు కూడా సుబ్బారావే, నిడదవోల్లో బెత్లెహేం ప్రార్థనా మందిరం నడుపుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, నాన్నగారు మరి నాకు ప్రభువుని ఎరిగిన అమ్మాయి కావాలి విశ్వాసం అంటే, ఒక 6 నెలలు ప్రయత్నించిన తర్వాత ఎవరో దొరకట్లేదని మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మరి ఎలాగనంటే మరి నాకు లోకరీతిగా ఉన్న పరిస్థితులు బట్టి మంచి కట్నాలు ఇస్తాము, మరి హిందూ పెళ్లి చేసుకోవాలంటారు. నేనన్నాను, నా బంధులో ప్రాణం ఉన్నంత సేపు మరి పురోహితుని పెళ్లి, మరి హిందూ పెళ్లి చేసుకోను, ఆదర్శ వివాహం చేసుకుంటానంటే మరి అప్పుడు మా పెదనాయన తండ్రి గారు మాట్లాడుకుని నాకు 3 అక్కలు ఎల్లరకం అయితే 2 అక్కే కూతుర్ని వాళ్ళ మనసులో ప్రపోజ్ చేసుకుని మరి పాతకాలంలో పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో రాజులు మరి ప్రవక్తలు యాజకుల ద్వారా యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడో, యుద్ధానికి వెళ్ళొచ్చా, ఈ పరిస్థితులు ఏంటని అడిగి ఆ విధంగా జవాబు పొందుతున్నట్టుగా ఈ యొక్క పెదనాయన్ని దైవజనుడిగా భావించినప్పుడు ఆయన నాకేం చెప్పాడంటే, దేవుని చిత్తానికి, దేవుని మరి ఏర్పాటుకి, దేవుని సంకల్పానికి, దేవుని ఉద్దేశానికి లోపడతావని చేతిలో చేయించుకుని మరి జేబులోంచి ఫోటో తీసి, ఇదిగో నీ కాబోయే భార్య లక్ష్మీకాంతం అని చెప్పాడు. ఓ పక్కన నాకు వద్దనుకుంటున్నాను, రెండో పక్కనే మరి దైవజనుడు చెప్పిన మాట కాదంటే పరిస్థితులు ఎలాగుంటాయి అనుకున్నారు. మరి ఆ విధంగా వివాహం నిర్ణయం అయింది. మే 15, 1985లో 1985 మే 15 వివాహం నిర్ణయం అయింది. మరి అప్పుడు నన్ను చాలా మంది ఆ యొక్క సామాజిక పరిస్థితుల్లో వివాహం చేసేవాళ్ళు, క్రైస్తవ వివాహం చేసేవాళ్ళు ఫలానా అంటూ ఉంటుంటే ఆ యొక్క హేళన తట్టుకోలేక నా వివాహము బ్రాహ్మణ్ కన్వర్ట్ చేయాలని కోరుకున్నాను. దయచేసి ఎవరో మరి ఆ కులాన్ని ఎత్తుకోకూడదు, నాకున్న ఆ రోజు పరిస్థితులు బట్టి నేను అలాగ అనుకున్నాను. అందరు దైవజనులు దేవుని బిడ్డలే, ఎవరితో వివాహం చేసుకోవచ్చు. అప్పుడు గుంటూరులో భక్తి సింగ్ గారి సహవాసంలో అరవిందం గారు అనే దైవజనుడు ఉంటే తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నా పరిస్థితి ఇది, నేను ఇలాగ ఇబ్బందుల్లో ఉన్నానంటే నేను వస్తానని కార్డు వేసుకొని కార్డు రాసి ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మరి ఎవరు నన్ను ప్రేమించట్లేదు, బంధువర్గాలంతా వాళ్ళ చెప్పు చేతల్లో లేనని కనుక ధైర్యంగా నిలబడి పెదనాయన నేను ఆఖరి నిమిషం వరకు నా ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. అయితే మే 14 రాత్రి అంటే పెళ్లికి మా ఇల్లు అనుకూలంగా లేదని ఒక ఖాళీ స్థలంలో 15 సెంట్ల స్థలంలో 3 అడుగుల ఎత్తు నల్లమట్టి చెరువు మట్టి వేసాము. మే 14 రాత్రి మరి 9:30, 10 ఆ టైంలో 9 గంటలకు ప్రార్థన చేసి పడుకున్నాం పెదనాయన నేను. అయితే మరి 9:30కే ఆకాశం సడన్ గా మేఘావృతం అయిపోయి పెద్ద చెరుకులతో మరి గాలి దుమ్ములతో బీభత్సంగా ఉరుములు మెరుపులతో వస్తుంటే కరెంటు పోయింది, షామయానాలు పడిపోయినాయి.
ఎక్కడ పరిస్థితులు అక్కడ బీభత్సంగా ఉంటే పెదనాయన నన్ను లేపి, అరే బాబు మన పరిస్థితి మారిపోయింది, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు కనుక మరి ముందుకు వెళ్ళాలి అని ప్రార్థన చేయమంటే, అప్పుడు నేను నా యొక్క పరిస్థితుల్లో ప్రభువా నీ కోసం నన్ను చనిపోయిన వాడు బ్రతికించావు, నాకు విద్య ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఇన్ని రకాలు ఇచ్చావు. ఈ పరిస్థితుల్లో మే నెలలో వర్షం ఏంటి, అందులో మే నెల రోహిణి కార్తెకు వచ్చేటప్పటికి ఈ వర్షం ఏంటి, 10 మంది వెళ్ళే మార్గంలో పెళ్లిళ్ళలో అపశృతి జరిగితే సహజం అంటారు. నేను 10 మంది వెళ్ళే మార్గం వెళ్లకుండా నీవే దేవుడు అని నీ కోసం జీవిస్తే ఈ టైంలో ఈ పరిస్థితుల్లో వర్షం ఏంటి, గాలిదుమ్ము ఏంటి, తట్టుకోలేని ప్రభువా, నాకు వయసులో నేను ఏ విధంగా అనేక హేళనలు, అవమానాలు, నిందలు, చిత్కారాలు ఇన్ని రకాలుగా భరించానో ఇప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుడి సన్నిధిలో కన్నీళ్లతో వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక సంఘటనను గుర్తు చేశాడు. మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14, 13, 14, 15, 16, 17 వచనాలు ఒక సంఘటన. మరి నెబుకద్నెజర్ రాజు దూరాయన మైదానంలో ఒక 50 అడుగులు ఎత్తుగల ఒక మరి విగ్రహాన్ని నిలిపి, మరి ఆ విగ్రహానికి సంస్థానములో ఉన్న బబులోను సంస్థానంలో ఉన్న ప్రజలందరూ దానికి సాగిలపడాలని, నమస్కరించాలని కఠినమైన ఆజ్ఞ తీసుకొచ్చాడు, చట్టం తీసుకొచ్చాడు. అందులో శద్రకు, మేషకు, అబేద్నెగోలు మేము మా మా యొక్క భక్తిని బట్టి మేము ఆ విగ్రహానికి నమస్కరించము, సాగిలపడమని భీష్మించి కూర్చుంటే ఆ నెబుకద్నెజర్ రాజు ఈ సంగతి విని వాళ్ళని పిలుస్తాడు. మరి మీరు ముగ్గురు మరి నేను ఇచ్చిన ఆజ్ఞను రక్షించే దేవుడు ఎవరున్నారో జాగ్రత్త అని కఠినంగా మరి ఆజ్ఞ జారీ చేస్తే ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళకి రాజుతో చెప్పారు, ఓ రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ బొమ్మకు మేము నమస్కరించడం, సాగిలపడమన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ఎందుకంటే మిమ్మల్ని జవాబు అడుగుతాకి నాకు టైం లేదు కనుక నేనే జవాబు చెప్తున్నాను. ఓ సృష్టికర్తమైన దేవా, ఈ సమయంలో నీ కోసం మరి ప్రాణాలకు తెగించి నిలబడ్డాము. ఇప్పుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుంచి రక్షిస్తావా? ఆ ఘనత నీదే. ఈ అగ్నిగుండంలో కాల్చి మాడి మస్సైపోతామా? రాజు శపథం చేశాడు, నా చేతిలో నుంచి రక్షించే దేవుడు ఎక్కడున్నాడు? ఘనత వచ్చిన నీకే, మరి అవమానం వచ్చిన నీకే అని హ్యాండ్స్ అప్ అనుకున్నారు. అదే టైంలో నేను కూడా నాకు ఇచ్చిన దేవుడిచ్చిన తలంపు బట్టి, ప్రభువా ఈ సమయంలో వర్షం ఆపుతావా? ఆ ఘనత నీదే. వర్షం వస్తుందా? ఇబ్బందులు పాలవుతున్నా, ఆ అవమానం నీదే, హ్యాండ్స్ అప్ అని ఏడుస్తూ ప్రార్థన చేసి ఆమెను అన్నాను. పెదనాయన గారు ప్రార్థన చేశారు. 10:30కే ఎక్కడ కరెంట్ అక్కడ వచ్చేసింది, ఎక్కడ వాతావరణం అక్కడ చల్లబడిపోయింది, ఎక్కడ పరిస్థితులు అక్కడే అందరూ వచ్చారు. మే 15 చక్కటి వాతావరణంతో, చల్లని వాతావరణంతో దైవజనుడు అరవిందం గారు మరి తన అనుభవాలతో నా వివాహం జరిపించారు. ఆ విధంగా నా వివాహం అయిపోయింది. మరి మరి నాకు ఒక పాప, బాబు. మరి నేను మా అమ్మాయిని మరి మా యొక్క చెల్లి కొడుకు ఇచ్చాము, వాళ్ళకి 2 కవల పిల్లలు. మా అబ్బాయిని నాతోనే ఈ భక్తి అంతమవ్వకూడదని మరి భారత బైబిల్ కాలేజీలో వాడిని హైదరాబాద్లో బీటీహెచ్ బీడీ చేపించాను. వాడు ఫుల్ టైం పాస్టర్ గా ఉన్నాడు. మరి 1998లో మరి మా పెదనాయన గారు నా చేతులతో మా స్వగ్రామంలో మా స్వజనుల మధ్యలోనే 150 మంది బట్టి ఒక చర్చి కట్టించారు. అది ఉద్యోగంలో ఉండగా పార్ట్ టైం చర్చి రన్ చేశాను. మరి 2016 నుంచి ఫుల్ టైం ఉన్నాను. మరి ఈ యొక్క పరిచర్య చేస్తుండగానే మరి నేను రాజమండ్రిలో, మరి గుంటూరు నుంచి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అవగానే 2009లో మరి అందుబాటులో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్, పాస్టర్స్ తో నీలింగ్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఒక సహవాసం ఏర్పరచుకున్నాను. అది ప్రతి నెల 2వ శనివారం జరుగుతుంది. మరి కరోనా వచ్చినప్పుడు 2021 జూన్ నుంచి మరి ఆన్లైన్ లో నీలింగ్ ప్రేయర్ ఫెలోషిప్ గూగుల్ మీట్ ప్రతి సోమవారం నడిపిస్తాము. ఈ విధంగా నా పరిచర్య కొనసాగుతుంది. కనుక మరి నాకు ఇచ్చిన టైం బట్టి నేను ముందుకు వెళ్ళిపోవాలి కనుక నా సాక్ష్యం ఇంకా ఎక్కువ చెప్పను నేను. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి కీర్తన గ్రంథము బైబిల్లో ఉన్న వాళ్ళు చూసుకోండి. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనం. మరి నేనే చదువుతాను. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనం. మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మరి దీన దశ అంటే ఏంటంటే మానవ జీవితంలో మానవ యొక్క
మరి విశ్వాస జీవితంలో విశ్వాసుల కొరకే నేను చెప్తున్నాను, లోకస్తుల కోసం కాదు. విశ్వాస జీవితంలో ఉండగా ఆస్తులు కోల్పోవచ్చు, అంతస్తులు కోల్పోవచ్చు, ఆరోగ్యం కోల్పోవచ్చు, మన అనుకునేవారు దూరమైపోవచ్చు. మనము సహించలేని తట్టుకోలేని పరిస్థితులకి దేవుడు మనల్ని తీసుకురావచ్చు. ఆ పరిస్థితుల్లో ఆ దీన దశలో ఉండగా మరి దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన అంటాడు, నా సన్నిధికి వచ్చే వారిని నేను ఎంత మాత్రమూ బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6:37 నా దగ్గరికి వచ్చే వారిని నేను ఎంత మాత్రమూ బయటికి త్రోసివేయను అంటాడు. మత్తయి సువార్త 11:28-29 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కనుక మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మరి 1985 మే 14 రాత్రి నేను చాలా దీనస్థితికి వెళ్ళిపోయాను. పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏంటి పరిస్థితి, ఏమి చెప్పాలి? 10 మంది వెళ్ళే మార్గం నేను వెళ్ళలేదు. అందరూ ఏళన చేస్తారు, ఏంటి ప్రభువా, తట్టుకోలేను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అవమానాలు వచ్చినా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో ఏంటంటే నా దీనస్థితిని, నా యొక్క ఇబ్బంది పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఆయన అద్భుతంగా నా పట్ల, నేను ఏలియానికి గొప్పవాడిని కాదు కానీ నా ప్రార్థన ఆ యొక్క వర్షాన్ని, ఆ గాలి దుమ్మిని ఆపింది. బైబిల్లో ఒక 6 సంఘటనల్ని జ్ఞాపకం చేసుకున్న 6 సంఘటనల్ని గుర్తు చేస్తాను. ఆదికాండము 8:1 ఆదికాండము 8:1 దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని తనతో ఉన్న ఓడలోనున్న సమస్త జంతువులను, పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి, మరి సుమారు సంవత్సరం పాటు మరి ఆ ఓడ మరి అరారోతు కొండపైన ఆగి వరకు మరి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. భూమి మీద ఉన్న సమస్త జీవకోటి, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు అన్ని రకాలుగా మరి సముద్రములు నీళ్లలో ముడిగి అందరూ కోల్పోయారు. నోవాహు, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, మరి జంతువులు జత, పక్షులు జత మరి ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడు మరి ఆకాశ తూములు ఇప్పి 40 రోజులు పగళ్ళు రాత్రులు ప్రచండ వర్షంతో మరి భూలోకాన్ని అంతటి జలప్రళయం ద్వారా నాశనం చేసినప్పుడు, నువ్వు సుమారు సంవత్సరం కాలము మరి దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని, జంతువులు ఉంచిన తర్వాత మరి ఆ యొక్క గొప్ప గాలితో ఆ యొక్క నీరంతరిని ఆవిరి చేసిన తర్వాత దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళ దీనస్థితి, అందు బంధువులు లేరు, ఎవరు లేరు, భూమి మీద నర సంచారం లేదు. ఎక్కడ చూసినా జంతు కలేబరాలే ఉంటాయి, మనిషి కలేబరాలే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అబ్రహాముని, దేవుడు నోవాహుని, అతని కుటుంబాన్ని, తనతో పాటు ఓడలో ఉన్న సమస్త జంతువులను, పశువులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉన్నది. కనుక దీన స్థితిలో ఉన్న నోవా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రెండో పాయింట్ ఆదికాండము 40:14 ఆదికాండము 40:14 ఇక్కడ యోసేపు ఏమంటాడో, పానదాయకుల అధిపతితో, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించము. మరి 41:9 కూడా పానదాయకుల అధిపతి, మరి భక్ష్యకారుల అధిపతి విషయాల్లో మరి ఇక్కడ చెప్తా ఉంటాడు. కానీ చెప్పినప్పుడు మరి పానదాయకుల అధిపతి, నన్ను జ్ఞాపకం చేసుకో, రాజుతో నా గురించి సిఫారసు చేయి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఈ చెరసాలలో నుంచి విడుదల చేస్తే నేను మా తండ్రి ఇంటికి వెళ్తానని యోసేపు మరి పానదాయకుల అధిపతితో చెప్తాడు. కానీ పానదాయకుల అధిపతికి మరుపిస్తాడు. కానీ 41వ అధ్యాయంలో 9వ మొదటి నుంచి చూస్తే 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫరోకు కల వస్తుంది. మరి 7 మంచి ఆవులు, 7 బక్క ఆవులు, 7 మంచి ఎన్నిలు, 7 బక్క వెల్లిళ్ళు వస్తాయి. ఈ పరిస్థితుల్లో కళ అయిపోద్ది. బయట నిద్ర లేచిన తర్వాత గారడీ విద్య గారుల వాళ్ళని, మరి అక్కడ ఉన్న జ్యోతిష్కుల్ని, వాళ్ళందరినీ పిలిపించి మరి జ్ఞానులు పిలిపిస్తే ఎవరి వల్ల కళ భావం రాలేదు. అప్పుడు పానదాయకుల అధిపతి తన తప్పిదాలని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తప్పిదాలు జ్ఞాపకం, నిజమే కదా, ఆ రోజు చెప్పాడు, వినలేదని. కనుక 41వ అధ్యాయము 38-39
ఇతని వలె దేవుని ఆత్మ గలవాడిని కనుగొలమదమా, ఇతని యందు దేవుని ఆత్మ ఉందని ఆ ఫరో రాజు అతని అధిపతులందరూ కూడా అంటారు. ఈ విధంగా యోసేపుని కష్టాల్లో ఉండగా, బాధల్లో ఉండగా, దీన దశలో ఉండగా, తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో దేవుడి తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడో మూడో పాయింట్, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ పెట్టిన మొరలను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిందంటాడు. కనుక మరి ఇంకా ఏమంటే, మరి కాగా దేవుడు మూర్ఖులు విని తాను చేసే దేవుడు ఇశ్రాయేలీయులను చూశాను, దేవుడు వాళ్ళు లభించాలి. కనుక 80 సంవత్సరాలు ఆ యొక్క యోసేపు యాకోబు కుటుంబం ఎంతో హాయిగా బ్రతికారు. ఆ యోసేపు చనిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలీయులు ఎరగని ఐగుప్తు రాజు వచ్చాడు. వాళ్ళు పెట్టిస్తున్న వెట్టి చాకిని బట్టి, వాళ్ళు పెట్టిస్తున్న మూలుగులను బట్టి వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు. మరి ఆ మా యొక్క పితరులు చెప్పారు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మరి మమ్మల్ని ఈ విధంగా పాలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటే ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనుకునే దేవుడు ఆకాశాన్ని నుంచి తొంగు చూచి వారి మూలుగులు విని అబ్రహాము, ఇషాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఇశ్రాయేలీయులు ఉన్న బాధను బట్టి, ఇశ్రాయేలీయులు పడుతున్న ఐగుప్తీయులు పెట్టుతున్న వెట్టి చాకిరీని బట్టి ఆకాశాన్ని నుంచి తొంగు చూచాడు, వారి మూలుగులు విన్నాడు, వారి విషయాలు తెలుసుకున్నాడు. వాళ్ళని విడిపించటాకే మోషే అహరోనులను పంపించాడు. అక్కడికి 3 పాయింట్లు అయినాయి. 4వ పాయింట్ గుర్తు చేస్తాను. 4వ పాయింట్ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒకే మారు దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టింది. మరి న్యాయాధిపతులు 13వ అధ్యాయం కాడించి మరి మానోహ భార్యకి పిల్లలు లేరు, గొడ్రాలు. మరి దేవుని దూత కనపడి, ఇదిగో నీకు ఒక బిడ్డ వస్తాడు, ఆ బిడ్డని ఇలాగ పెంచాలి, మద్యం తాగకూడదు, క్షౌరం చేయించకూడదు, దేవుడి కోసం నాజీరు చేయబడాలి, ఈ విధంగా పెంచమంటే చక్కటి క్రమంలో పెంచుతారు. కానీ మరి అతడు మరి ఫిలిస్తీయుల పిల్లల్ని చూసి పెళ్లి చేసుకుంటాడు. తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. నేను ఫలానా దాన్ని చూశాను, నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా లేదని దెబ్బలాడి పెళ్లి చేయించుకుంటాడు. తదుపరి ఆ సంఘటనలు 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము మీకు అందరికీ తెలిసినవే. మరి అక్కడ దెలీలా అనే స్త్రీని మోహించి మరి అక్కడ మరి స్త్రీ లోలుడుగా ఉంటుంటే అక్కడ మరి ఫిలిస్తీయులు సర్దారులు వచ్చి ఆ దెలీలాతో మాట్లాడతారు. ఏమని, ఈ యొక్క సంసోని యొక్క బలము దేనిలో ఉందో చెప్తే నీకు 1,116 వరాలు ఇవన్నీ ఇస్తాము, వెండి నాణ్యాలు ఇస్తామని ఆమెకు ఆశ చూపిస్తారు. మొదటిసారి చెప్తుంది, ఇదిగో నా బలం ఫలాల్లో ఉందంటే అది ఫెయిల్ అవుతుంది. రెండోసారి నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే రెండోసారి కూడా చెప్తాడు, రెండోసారి కూడా మరి అది ఫెయిల్ అవుతుంది. మూడోసారి కూడా చెప్తుంది, మూడోసారి కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు సంసోన్ని దెలీలా ఏం చేస్తుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నావు, నువ్వు ఏంటి అబద్ధం ఆడేవు, మళ్ళీ రెండోసారి నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి అబద్ధం ఆడేవు, మూడోసారి ప్రేమిస్తున్నావని అబద్ధం ఆడేవంటే మరి ఆ ప్రేమకి కాదనుకోలేక సావటానికి సిద్ధమై మరి తన యొక్క బలం ఎందులో ఉందో ఆ సంసోను ఆ దెలీలాకు చెప్పగానే ఆ ఫిలిస్తీయులకి ఈసారి రండి నిజంగా చెప్పేశాడు అనగానే తన యొక్క మరి ఎంటుకలు మరి శుభ్రంగా మరి క్షౌరం గొరిగేసినప్పుడు, గుండి చేసినప్పుడు తనలో నుంచి ప్రభావం ఉందనుకుని ఎప్పటిలాగే పారిపోతాకు చూస్తే యెహోవా తనని ఎడబాసాడని గుర్తించలేకపోయాడు. అప్పుడు పట్టుకున్నారు. మరి పట్టుకుని తన 2 కళ్ళు తీసేసి మరి గానుగ విసరటాకే, తిరగలు విసరటాకే అతను ఉపయోగించారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఎంటుకలు వచ్చినాయి. మరి వాళ్ళ యొక్క దేశంలో ఉన్న దాగోను దేవత మన శత్రువు అయిన సంసోను మనకు అప్పగించింది. కనుక మనము ఏమి చేయాలి, దాగోను దేవతకు బలి ఇవ్వాలని మరి అక్కడికి వచ్చినప్పుడు
స్త్రీ పురుషులు ఇంచుమించి మరి మరి 3,000 మంది అక్కడ ఉన్నారు. అప్పుడు అతని కోపం ఎక్కువైపోయింది. నన్ను ఈ దాగోని దేవతకు బలిస్తారని ఆలోచించినప్పుడు అప్పుడు అంటాడు, అప్పుడు సంసోను, యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కళ్ళు నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెడితే అక్కడున్న దేవుని ఆత్మ ఇతని మీదకే బలంగా వచ్చింది. అక్కడున్న మరి నడిపించే మరి పని కాపలవాణ్ణి చేతులు అక్కడున్న పిల్లర్స్ కే ఆనుకొనిచ్చి బలంగా పిల్లర్స్ తో కిందకు రాగానే ఎక్కడ లేని బలమైన దేవుని ఆత్మ వచ్చి మరి ఆ గుడి మరి స్త్రీ పురుషులతో కూలిపోయింది. బ్రతికుండగా చంపిన వారి కంటే చనిపోయేటప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువ ఉంటాడు కనుక మరి ఇప్పటికి 4 విషయాలు నేర్చుకున్నాం. నోవాహు గురించి నేర్చుకున్నాం, మరి యోసేపు గురించి నేర్చుకున్నాం, మరి ఇశ్రాయేలీల గురించి నేర్చుకున్నాం, మరి సంసోను గురించి నేర్చుకున్నాం. 5వ పాయింట్ 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనాలు. అక్కడ ఉన్న మరి అన్న బహు దుఃఖాక్రాంతురాలే. ఎల్కానా భార్యలు అన్న పెనిన్నా. అన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. మరి పెనిన్నా మరి సూటుపోటు మాటలకు బట్టి యెహోవాకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి చాలా బాధపడుతుంది. ఆ బాధ తట్టుకోలేక, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, ఆ వేదనను తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకోమని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి ఎడల వాని తల మీదకి క్షౌరప కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానొక నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. యెహోవానొక అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. కనుక మరి ఆ పరిస్థితుల్లో మరి అన్న ఎంత వేదన పడిందో, ఎంత అవమానం పడిందో. భర్త అన్నతో అంటాడు, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? మరి మరి 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడు కాదా? నీకే తక్కువ? బట్టలు తక్కువ? నీకు ఇచ్చే వెండి బంగారం పాలు తక్కువ? మరి అన్న పెనిన్నా కంటే నీకు 2 పాళ్ళు ఇస్తున్నాను, ఎందుకు భోజనం చేయట్లేదని ఆ చెప్పిన వినకుండా మరి ఎంతో దుఃఖంతో ఆ ఏటేటా శిలోకలో దేవునికి మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆమెకు దుఃఖము, వేదన, మరి కడుపు వేదన తట్టుకోలేని స్థితి, తన లేమి గుర్తొచ్చి ఇంక నాకు వల్ల కాదు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని మరి దేవుడి సన్నిధికి వెళ్ళి, మరి దేవా నేను స్త్రీగా పుట్టాను, స్త్రీ ధర్మాలు నాకు లేవా? ఎందుకు నన్ను ఇలాగించావు? ఎందుకు నా తోటికోడలు మరి పెనిన్నా హేళన చేస్తుంది, నాకెందుకు సంతానం ఇవ్వలేదని కన్నీళ్లతో బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చింది. ఆ విధంగా ఏడవటంతో మరి ఏలి ఆమెని నువ్వు మరి పెదాలు కదులుతున్నాయి, మత్తురాలై నన్ను హేళన చేస్తుంది. లేదు దైవజనుడా, నేను మత్తురాల్లో లేను, నా ఆత్మ బహు దుఃఖంతో ఉంది, మరి నేను దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నానంటే అప్పుడు ఏలీ చెప్పాడు, నువ్వు కోరుకున్న ప్రకారంగా, నువ్వు ప్రార్థించిన ప్రకారంగా దేవుడు నీకు మరి సంతానాన్ని దయచేస్తాడని ప్రార్థించి పంపించిన తర్వాత ఆ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దుఃఖముఖుగా ఉంటూ మాని భోజనం చేయటం మొదలుపెట్టింది. నాటి నుండి భోజనం చేయటం మొదలుపెట్టింది. వాళ్ళు మరి సంసారం చేసిన తర్వాత మరి అన్న గర్భవతి కుమారుని కని సమూయేలుని పేరెట్టింది. మరి ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత తాను మొక్కుకున్న ప్రకారంగా, ఏలీ దగ్గర మొక్కుకున్న ప్రకారంగా మరి ఆ బిడ్డని తీసుకెళ్లి యెహోవాకు అర్పణగా ఇచ్చింది. కనుక మరి ఆ బిడ్డ ఇచ్చిన ప్రతిఫలంగా వాళ్ళకి ఇంకా 5 బిడ్డలు ఇచ్చాడు. కనుక ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలే దీన పరిస్థితుల్లో ఆమె ప్రార్థించింది. మరి కనుక మనము దీన దశలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నాని దీన స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు, నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు, మరి యోసేపుని దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు, సంసోన్ని దీన స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు, మరి అన్నాని దీన స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆఖరు పాయింట్ 2వ రాజుల గ్రంథము మరి 20వ అధ్యాయము 1-4 వచనాలు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము
1 నుంచి 1, 2, 3, 4 వచనాలు ఉన్నాయి. ఇక్కడ మరి యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఏమని? నువ్వు హిజ్కియా యొద్దకు వెళ్ళి నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమనగానే హిజ్కియా ఆ మాట విని తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. కనుక నువ్వు మరణం అవుతున్నావు, చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని అనగానే ఇతడు తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని యథార్థ హృదయుడైన దృష్టిలో అనుకూలముగా జరిగించిన కృపతో జ్ఞాపకం చేసుకోమని దీనత్వంతో తగ్గింపుతో హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా మరలా మరి నడిమిశాలలోనున్న యెషయాకి మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమై నువ్వు హిజ్కియా యొద్దకు వెళ్ళు, మరి హిజ్కియాతో ఇలాగ చెప్పు, నీ ప్రార్థన వినబడినది, నీవు కన్నీళ్లు కార్చుట నేను చూశాను, నువ్వు ఇంకా చనిపోవు, ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావనే మరి అభయము మరి ఆ విధంగా ఆయుష్ పొడిగించాడు. నిజమే, మరి హిజ్కియా దీన స్థితిలో ఉండి దేవుడిని కన్నీళ్లతో వేదనతో ప్రార్థించక దేవుడు అతనికి మరి ఆయుష్ పొడిగించాడు. కానీ ఈ వాక్యం వింటున్న ఈ జూములో జాయిన్ అయిన ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మరి నా సాక్ష్యములో మరి నేను వివాహ పరిస్థితుల్లో నాకున్న ఆ యొక్క రాత్రి వర్షాన్ని పడే పరిస్థితి బట్టి నేను తట్టుకోలేకపోయాను. మరి నాకు ఎంత బాధ అనిపించిందంటే, మరి మే నెలలో వర్షం ఏంటి, మరి అది 1985 మే, మరి అప్పటి వరకు భారీ ఎండలు కాస్తున్నది. అప్పటికప్పుడు ఆకాశం మేఘావృతమై నా యొక్క విశ్వాసాన్ని పరీక్షించడాకే ఆ విధంగా వస్తే తట్టుకోలేక నా యొక్క బాల్య దినముల నుంచి వివాహ వయసు వరకు నేను ఏ విధంగా జీవించానో దేవుడి సన్నిధిలో మరి ఆ విధంగా కన్నీళ్లతో వేదనతో ప్రార్థన దీనత్వముతో తగ్గింపుతో ప్రార్థన చేయగా మరి ఆ యొక్క దీన స్థితిని మరి దేవుడు నన్ను గుర్తించి ఏ విధంగా చేశాడో మరి ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మరి 2వ వచనం ఆఖరు భాగం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం ఆఖరు భాగము. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. కనుక దీన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా తీసుకొస్తాడు? విశ్వాస జీవితంలో మరి ఎన్నో రకాలుగా మరి ఆస్తులు కోల్పోవచ్చు, అంతస్తులు కోల్పోవచ్చు, ఆరోగ్యం కోల్పోవచ్చు, బిడ్డలు కోల్పోవచ్చు, మన అనుకునే వారు దూరం అవుతారు, మనం సహించలేని తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడినా యేసు చాలునని మనం నిలబడితే ఈ 6 యొక్క సంఘటనలు నోవా పరిస్థితులు నోవాహుని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, మరి యోసేపుని ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, అలాగే మరి సంసోన్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, అన్నాను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, మరి అలాగే మరి హిజ్కియాను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని కూడా అలాగే జ్ఞాపకం చేసుకునే దేవుడు. కనుక ఆయన ఏమంటున్నాడు? కష్టకాలంలో బాధకాలంలో మరి మా యెహోవాకు మొరపెడితే ఆయన మరి వారి మాట విన్నానన్నాడు. అందుకే యోహాను సువార్త 6:37 యోహాను 6:37 నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎప్పుడు త్రోసివేయను. ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా ఆయన దగ్గరికి వస్తే త్రోసివేయని దేవుడు. మత్తయి 11:28-29 మత్తయి 11:28-29 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. కనుక మరి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తు మోసుకున్నాడు. కనుక మనం ఆయన సన్నిధికి వెళ్ళి మరి హృదయాన్ని ఇప్పి మరి ప్రార్థన చేయమంటాడు. ఎలా ప్రార్థన చేయాలి? 142 కీర్తనలు, నేను ఈ మాట చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 142 1-2 వచనాలు. కీర్తనలు 142 1-2 వచనాలు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకొనుచున్నాను అంటాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన మత్తయి సువార్త
6వ అధ్యాయము 6వ వచనంలో గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నీ బాధలన్నీ నీ కష్టాలన్నీ దేన దశలో ఎలాగున్నావో ఆయనకి చెప్తే ఆయన వినేవాడుగా ఉన్నాడు. రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకున్నారు. మరి నోవాకు, మరి యోసేపు, ఇశ్రాయేలు ప్రజలు, సంసోను, అన్న, మరి హిజ్కియా యెహోవా ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకున్నారు. బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టారు. ఆయన కలిగిన బాధ అంతా కూడా చెప్పుకున్నారు. కనుక ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈ మాటలు నా సాక్ష్యం, ఈ మాటలన్న మీరు మిమ్మల్ని కూడా నన్ను ఎలాగా విడిచిపెట్టకుండా పైవాడిగా ఉంచాడో, తలగా ఉంచాడో, అన్ని విషయాల్లోనూ చాలిన దేవుడిగా నన్ను నడిపిస్తూ ఉంచాడు. మిమ్మల్ని కూడా అట్టి స్థితిలోకి, ఈ మాటలు విన్న మీరు ఆ స్థితిలోకి ఉంచాలని ఆశిస్తూ, అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము ఈ 2025 రాబోయే నెలల్లో దేవుడు మీకు కృప కలుగు చేయాలని, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగు చేయాలని ఆశిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.